అశ్వత్థామ కథ. పాండవులు కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడే అశ్వత్థామ. అతడి తల్లి పేరు కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం చేత ఇతనికి ఆకలి దప్పులు ఉండవు. అర్జునితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. ఇతను కౌరవ పక్షపాతి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధ రంగంలో ఆయన్ను ఓడించడం చాలా కష్టం. దీంతో ధర్మ పరిరక్షణకై శ్రీకృష్ణుడు మాయోపాయం పన్నుతాడు. దాని ప్రకారం ఎన్నడూ అసత్యమాడని ధర్మరాజుని పిలిచి అశ్వత్థామ చనిపోయినట్లు ద్రోణునికి వినపడేలా చెప్పమంటాడు. అందుకు ధర్మరాజు ఒప్పుకోకపోయేసరికి, సరే అయితే ఇలా అను, అశ్వత్థామ హతః కుంజరః. యాక్చువల్గా కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ అనే పేరుతో ఒక మదగజం కూడా ఉందండి. దాన్ని భీముడు అప్పుడే చంపి ఉంటాడు. ఇక చేసేదేమీ లేక ధర్మరాజు అలాగే చెప్తాడు. దాంతో ద్రోణాచార్యుడు నిజంగానే అశ్వత్థామే చనిపోయాడనుకుని అస్త్ర సన్యాసం పుచ్చుకుని యుద్ధరంగంలోనే ధ్యానంలో కూర్చునేస్తాడు. ఇదే ఎదురుగా భావించి దృష్టద్రుమ్నుడు, ఇతను అర్జునునికి బావ, అంటే ద్రౌపదికి అన్న, ద్రోణాచార్యుని చంపివేస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ దుర్యోధనాదులను సహా ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. తన తండ్రిని మాయోపాయంతో వధించారన్న విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన అశ్వత్థామ తదనుగుణంగా తనతో పాటు యుద్ధంలో మిగిలిన కృపాచార్యులు మరియు కృతవర్ములతో కలిసి పాండవ సంహారానికి పథక రచన చేస్తాడు. ఆ పథకం ప్రకారం పగటిపూట కాకులు గుడ్లగూపలను పొడుస్తాయి. ఎందుకంటే గుడ్లగూపలకు పగటి వెలుతుల్లో కళ్ళు కనపడవు. కానీ అవే గుడ్లగూపలు రాత్రుళ్ళు నిద్రపోతున్న కాకిలిపై దాడి చేస్తాయి. అశ్వత్థామ ఈ వ్యూహాన్నే వాడుకోవాలి అనుకున్నాడు. దాని ప్రకారం ఆ రోజు రాత్రి దొంగతనంగా పాండవ శిబిరంలోకి ప్రవేశించి నిద్రపోతున్న ఉప పాండవులను చూసి పాండవులే అనుకుని వారిని నిద్రలోనే సంహరిస్తాడు. కానీ ఆ దాడిలో మరణించింది ద్రౌపదీదేవి కుమారులైన ప్రతివింజుడు, శృతసోముడు, శృతకర్ముడు, శతానుగుడు మరియు శృతసేనుడు అనే ఉప పాండవులు మాత్రమే. కొడుకుల మరణ వార్త వినిన ద్రౌపది కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ పాండవులను ప్రతీకారం కోసం నినదీసింది. దీంతో కోపంతో రగిలిపోతున్న పాండవులు అశ్వత్థామను వెతుక్కుంటూ బయలుదేరారు. అలా వెతగ్గా అశ్వత్థామ వ్యాసాశ్రమంలో కనిపిస్తాడు. పాండవులు అశ్వత్థామ ఒకేసారి చూసుకుంటారు. దీంతో ముందుగా అశ్వత్థామ రియాక్ట్ అవుతాడు. వెంటనే పాండవులపై బ్రహ్మ శిరోనామకాస్త్రం అనే ఆ అస్త్రాన్ని అపాండవీయం అవుగాక అని ప్రయోగిస్తాడు. దీంతో ఉలిక్కిపడ్డ శ్రీకృష్ణుడు వెంటనే అర్జునితో దీనికి విరుగుడు అస్త్రము ప్రయోగించమంటాడు. అర్జునుడు కూడా అదే అస్త్రాన్నే ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీ కొట్టుకుంటే మహాప్రళయమే అవుతుంది. దాంతో వ్యాసుల వారు సీన్లోకి ఎంటర్ అయ్యి అర్జునితో తన అస్త్రాన్ని ఉపసంహరించుకోమంటాడు. అర్జునుడు ఉపసంహరించుకుని మరి అశ్వత్థామ మాట ఏమిటి అని అడుగుతాడు. కానీ అశ్వత్థామ వ్యాసుడికి గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూనే పాండవేయ రాగగర్భాలు నశించుగాక అని తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు. ఆ సమయానికి ఉత్తర ఒకటే గర్భవతిగా ఉంటుంది. దాంతో ఆ గర్భం విచ్ఛిన్నమవుతుంది. అఫ్కోర్స్ ఆ గర్భాన్ని కూడా శ్రీకృష్ణుల వారు ఆ తర్వాత రక్షిస్తాడు. ఆ బిడ్డడే పరీక్షిత్ మహారాజుగా కీర్తి గడిస్తాడు. అది వేరే కథ. దీంతో మహా ఉగ్రంగా భీముడు అశ్వత్థామను వధించడానికి రాగా ద్రౌపది వారించి, ఎంత లేదన్నా మీ గురుపుత్రుడు బ్రాహ్మణుడు, వధించకుండా తగు శిక్ష వేసి వదలండి చాలు అంటుంది. దీంతో శ్రీకృష్ణుల వారు అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని పెకిలించి తీసుకుని ఒంటి నిండా రక్తం చీము కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని శపిస్తాడు. ఆ విధంగా అశ్వత్థామ చిరంజీవి అయ్యాడు. కలియుగం అంతం అవగానే ఈయన ఉత్తమ లోకాలకు పోతారని నమ్ముతాడు. అశ్వత్థామను దేవుడిగా కొలిచేవారు కూడా లేకపోలేదు. హర్యానాలోని సోహ్నా అనే పట్టణంలో మరియు కర్ణాటకలోని బెలగావి అనే పట్టణంలో ఈయనకు గుడులున్నాయి. ఇదండి అశ్వత్థామ కథ. ఈ కంటెంటు నా ప్రజెంటేషన్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియజేయండి. నమస్తే.